ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి చెందిన భూమి అంటే ఫారెస్ట్ ల్యాండ్ కానీ పబ్లిక్ ల్యాండ్ లేదా రిజర్వ్ ఏరియా కానీ ఏదైనా భూమి దగ్గర కొంతమంది ఇల్లు కట్టుకొని ఆక్రమించుకుంటే లేదా అక్రమ వలసదారులు వచ్చి స్థిరపడితే ప్రభుత్వం పోలీసు వారిని ఆఫీసర్లను పంపి వాళ్ళను ఆ స్థలంలో నుండి తొలగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియని ఎవిక్షన్ డ్రైవ్ అంటారు. అస్సాం కాంటెక్స్ట్లో చాలా ప్రాంతాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారని తెలిసిందే. వాళ్ళు ప్రభుత్వ భూములు, నదీ తీరాల భూములు, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతున్నది. అందుకే అక్కడ ప్రభుత్వం ఎవిక్షన్ డ్రైవ్ నిర్వహిస్తుంది. అంటే అక్రమంగా ఉన్న వాళ్ళను అక్కడి నుంచి పంపించి భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అన్నట్టు. మరైతే మంచి పనే కదా అని అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఈ పనికి అడ్డుపడతా ఉన్నారు. అంటే దేశంలో జరబడ్డ రోహింగ్యాలను తరిమి కొట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు ఈ పనిలో అడ్డుపడుతున్నారు. ఎవరు వాళ్ళు? రాజకీయ నాయకుల, సామాన్య ప్రజల? కాదు, వీళ్ళెవరు కాదు. షాకింగ్ విషయం ఏంటి అంటే మత పెద్దలు, ఇస్లాం మత పెద్దలు అడ్డుపడతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏందా కదా, అతని పేరు అర్షద్ మదాని. మనం ఫస్ట్ అనుకున్నాం కదా, ఒక ప్రముఖ ఇస్లామిక్ మత పెద్ద. జమేత్ ఉల్మా ఇ హింద్ JUH అనే పెద్ద ఇస్లామిక్ సంస్థకు అధ్యక్షుడు. ఈ సంస్థ భారతదేశంలో ఉన్న ముస్లింల సామాజిక, మత, రాజకీయ అంశాల మీద బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది. JUH సంస్థ స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నదిగా చరిత్రలో చెప్పబడుతున్నది. అర్థమైంది కదా, కాంగ్రెస్కి దగ్గరగా ఉన్న సంస్థ. బేసిక్గా ఆయన ఏం చేస్తుంటాడు? ఈయన పని ఏంది?